అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దారకొండలో గంజాయికి వ్యతిరేకంగా గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అనే నినాదంతో సుమారు 1500 మంది గిరిజనులు 2 కిలోమీటర్ల మేర ర్యాలీలో పాల్గొన్నారు. గంజాయి నిర్మూలనకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన గిరిజనుల మార్పును పోలీసులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో తమపై పెట్టిన కేసులను రద్దు చేసి మంచి వ్యవసాయం చేయడానికి విత్తనాలు అందించి సహకరించాలని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరారు. దారకొండ మండల ఏర్పాటు, రోడ్డు నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గంజాయి నిర్మూలనకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని పోలీసులు కోరారు. నిరుద్యోగులైన యువత పోలీసులు సంప్రదించినట్లయితే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. గంజాయి వాడకం మానుకో, గంజాయి వాడకం మానుకో, గిరిజన యువత మేలుకో. వీళ్ళు జైలు పాలవుతా ఉన్నారు. దానివల్ల ఫ్యామిలీ నుంచి చాలా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ఇక నుంచి గంజాయిని స్వస్తి పలకాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఇదే విధంగా నేనైతే ఎవరైతే సిఐ గారు వచ్చినారో ప్రభుత్వానికి మా యొక్క విన్నపం తెలియపరచాల్సిందిగా నేనంతా కోరుతా ఉన్నాను. గంజాయి నుంచి చాలా మంది దూరం తప్పుకున్నారు సార్. వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలుగా కాఫీ, మిరియాలు, జీడి మామిడి ఇలాంటి పంటలు ఏమైనా పై అధికారులు తెలియపరిచి మీ ద్వారా మాకు అందిస్తే చాలా వాళ్ళకు ఆర్థికంగా స్థిరపడతామని ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం సార్. అలాగే క్లాస్ ఇంటర్మీడియట్ అయి ఉద్యోగాలు లేక తప్పుదోవ పడతా ఉన్నారు. ఇలాంటి ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, అలాగే లేడీస్ ఎవరైతే ఉన్నారో చదువుకున్న ఇలాంటి వాళ్ళకి టైలరింగ్ చదువుకొని ఉన్నారు. వీళ్ళు ఒకరికి కూడా తెలుసు. ఈరోజు ఏం జరిగిందంటే ఆ రోజు మేము ఆలోచించినటువంటి ఆలోచన ఈరోజు మీ అందరిలోకి వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మనకేమొద్దు, ఇప్పుడు గంజాయి వద్దు, ఏం ముద్దు, చదువే ముద్దు, అభివృద్ధి ముద్దు, వ్యవసాయమే ముద్దు. కనుక ఆ రోజు నిజంగా ఒక డిసిషన్ తీసుకొని ఒక పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను. మన జీకే విద్య సిఐ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఒక సూచన ఇచ్చారు. అందుకు పెద్దల దగ్గరికి వెళ్ళి మనము సలహా సూచనలు తీసుకోవడం చాలా మంచిది. రాజు గారు, అది ప్రజల్లో నుంచి ఆ చైతన్యం రావాలి, అది మేము చేయకూడదన్నారు. నిజంగానే అది ఏంటంటే అందులో ఎంత కష్టం ఉంటుందో, ఎంత నష్టం ఉంటుందో, దానివల్ల ప్రజలు ఎంత నష్టపోయారు అనేది నేను క్షుణ్ణంగా ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి నేను చూశాను. గంజాయి తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై పార్టీ ఫిరాయింపులు చేసినందుకు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపి 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పందిస్తూ తనకు స్పీకర్ నుంచి అందిన నోటీసులపై సమాధానం ఇచ్చానని చెప్పుకొచ్చారు. అలాగే తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, ఇదే అంశాన్ని స్పీకర్ నోటీసుకు సమాధానంగా పంపానని, తాను సీఎంను కలిసిన వివరాలను కూడా అందులో పొందుపరిచానని, తాను ఏ పార్టీ కండువా కప్పుకోలేదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.